న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మహావిశాఖ నగరంలో కింగ్ ఆసుపత్రి నుండి ఆర్థో విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ లాడి లోకనాథరావుకు ప్రముఖ ఆర్థో వైద్యులు డాక్టర్ రత్నేశ్వరుడు బంగారు పథకం ప్రదానం చేశారు. ఆర్థోపెడిక్ వైద్యుల సదస్సులో ప్రముఖుల చేతుల మీదుగా ఆయన బంగారు పథకాన్ని స్వీకరించారు. పట్టేసినంత బాగానే ఉందా? చెప్పు కురుకులో వచ్చిన తర్వాత మొత్తం అంతా తినేసి బోన్ తినేసి వెళ్ళిందా? సరే బాగా చేద్దాం. ఇది బైక్ మీద పట్టావా? ఎన్నో లేదు. నీకు కొన్ని పరీక్షలు చేసాము. తొందరలోనే నీకు రేపు ఆపరేషన్ చేసేస్తాము. థ్యాంక్ యూ. మా అందరికీ ప్రౌడ్ అండి. మేము అందరం కలిసి చేసాం వర్క్ అంతా. అది అందరికీ ప్రౌడ్. సురేష్ బస్ అందరండి. రావాలి మీరు రీసెర్చ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లోక్నాథ్ గారి ఆధ్వర్యంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను 3rd యూనిట్లో. సారు కేజీఎస్తో ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాల పైన అనుబంధం ఉంది. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇక్కడ పనిచేసిన ఎంతోమంది హేమతో ఉన్న ట్రైనింగ్ని బట్టి ఇక్కడ కొత్త అంశాల మీద పరిశోధనలు అవి జరిపి ప్రజలకి ఎలాగా ఉపయోగపడే సమస్యలకి పరిష్కారం సాధించాలనేది సార్ గారి కోరిక, ఆయన యొక్క ఆశయం కూడా. అదేవిధంగా మన ఎన్నో చేసిన పరిశోధనలో ఒక పరిశోధనకి గుర్తింపు రావడం అనేది ఆయనకి సాధారణమైన విషయం అని నేను అనుకుంటున్నాను. వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ under the unit to Dr. Loknath. Actually, he is a dedicated services to the UGs and PGs in the aspect of the academics. That is notably by that OSAP conference, he got that Vagrest Memory Gold Medal of his presentation. My name is Sivasis and I'm a student of Dr. Loknath sir. He is the chief of our unit. I have learned so much from him. So the paper he presented of that presented in OSAPCon 2025, it was very good. It was like it was a novel technique which has never been done in any hospital, any institution. So this is an innovative technique. This is a very good paper we have presented. So I heartily congratulate Dr. Loknath sir for this achievement. Yeah, I have learned many operative methods, how to do, how to consult the patients, how to talk with the patients, from everything. Everything learned from Dr. Loknath sir. I've been nothing before coming here. I was nothing, but in this unit I have developed so much. So thank you. సురేష్ అండి. ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నాను కేజీహెచ్లో. లోక్నాథ్ సార్ మా ప్రొఫెసర్ అండి. సో ఆయన దగ్గర నేను స్టూడెంట్గా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్కి గోల్డ్ మెడల్ రావడం గోల్డ్ మెడల్కే వచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే మాత్రం. సరేనా? సార్తో నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికే 4 years ఉంది నా జర్నీ. సార్ దగ్గర నేను చాలా వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకున్నానండి. సరే.
ఫైనల్ పీజీ. మేము వచ్చేప్పుడు నుంచి సార్ మమ్మల్ని సొంత బిడ్డలా చూసుకునేవాళ్ళు. పేపర్ కోసం బాగా కష్టపడ్డాం. ఈ ఒక్క పేపరే కాదు, అలాగే అన్ని పేషెంట్ల కోసం అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయడం, అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి బాగా కష్టపడ్డాం. అందరూ మా సార్ ప్రోత్సాహంతో పేపర్ ప్రెజెంటేషన్ బాగైంది. సార్ గోల్డ్ కంగ్రాచులేషన్. సార్ దగ్గరే ఉంటాను. నేను థర్డ్ ఇంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు సార్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే, పేద పేషెంట్స్ యూజువల్గా వస్తారు, పెద్దవాళ్ళు వస్తుంటారు, అందరికీ కూడా త్వరగా ఆరోగ్యశ్రీలో అత్యంత త్వరగా ఫాస్ట్గా అటెండ్ చూస్తారు. అందరికీ ఏమైనా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా ఆయన అటెండ్ అయ్యి సో దట్ పేదవాళ్ళకి ఈజ్ మోర్ కన్సర్న్. సార్ గోల్డ్ మెడల్ వచ్చింది కదా, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చాలా కష్టపడి చేశారు సార్. దానికోసం ఆయనే కొంచెం వర్కప్ చేసి మొత్తం అంత నోట్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ మేము అందరం కూర్చొని కూడా సార్ మాట్లాడి కానీ సార్ కేసెస్ చేశారు, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంత చోట పెట్టారు. సార్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనికోసం. అండి, సో నేను డాక్టర్ లాడి లోక్నాథ్. సో నేను శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో పుట్టానండి. అక్కడ ఉన్న పక్కన అక్కి వలస అని పల్లెటూరులో. సో నా కోటబొమ్మాలి విద్యాభ్యాసం అంతా అక్కడ ప్రైమరీ స్కూల్లోనే జరిగింది. తర్వాత అప్పట్లో కోటబొమ్మాలిలో మాకు జూనియర్ కాలేజీ లేకపోవడం వల్ల టెక్కలి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ బైపీసీ చదివాను. తర్వాత అక్కడి నుంచి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేశాను 1 సంవత్సరం. డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన తర్వాత మా తల్లిదండ్రులు వ్యవసాయము మరియు బిజినెస్ వ్యాపార నేపథ్యం, ఈ కారణం చేత నేను అక్కడ వ్యాపారం చేసుకునే ఆలోచనతో మెడికల్ షాప్ పెట్టుకొని బతకచ్చు అన్న చిన్న ఆలోచనతో నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని నాకు ఆశయం బలంగా ఉండటం వల్ల ఒకవైపు అది చేసి నేను ఈ డాక్టర్ అవ్వడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యలో గుంటూరు వెళ్ళి కోచింగ్ తీసుకొని ఆ తర్వాత రెండోసారి కూడా రాకపోతే మూడోసారి ప్రయత్నించి ఎంబీబీఎస్ సీట్ వచ్చేటట్టు సఫలీకృతం అయింది. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో 316వ ర్యాంకు ఓపెన్ కాంపిటీషన్లో విశాఖపట్నంలో సీట్ వచ్చింది. నా చదువంతా చాలా కమిట్మెంట్తో, చాలా జాగరూకతతో తెలుగు నుంచి వచ్చాను కాబట్టి కొంచెం కష్టపడినా సరే చాలా బాగా నా ప్రయత్నం నేను చేసి మంచి మార్కులతో, మంచి అటెండెన్స్, ఎవ్రీథింగ్ నా క్లినికల్స్ ఏదైనా సరే మంచి ప్రయత్నంగా ఒక మంచి ఎంబీబీ స్టూడెంట్ ఉండాల్సిన అన్ని లక్షణాలతో నేను బాగా చదివాను. చదివిన తర్వాత నాకు కావాల్సిన ఆర్థోపెడిక్స్ బ్రాంచ్ కావాలి నాకు, కానీ నాకు మొదటి ప్రయత్నంలో రాలేదు. అందుకోసం నేను ఈఎన్టీ జాయిన్ అయ్యి తర్వాత ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ సి ధర్మారావు గారి దగ్గర నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేరాను. సో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేరిన తర్వాత 1999లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇక్కడే విశాఖపట్నంలోనే కేజీహెచ్లోనే ఎక్కడ చదువుకున్నానో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గాను, అసోసియేట్ ప్రొఫెసర్గాను చేశాను. మధ్యలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన తర్వాత కొన్నాళ్ళు నెల్లూరులో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి ప్రొఫెసర్గా స్థిరపడ్డాను. నేను 2019 నుంచి ఇంతవరకు చాలా ఆపరేషన్లు, అంటే నేను ఆరోగ్యశ్రీలో నెంబర్ 1 అండి. నెంబర్ ఆఫ్ కేసెస్ కేజీహెచ్లో ఆరోగ్యశ్రీ కేసులు జరిగిన దాంట్లో నేనే నెంబర్ 1, నేను టాప్ చేశాను. సో ఏ కేసు కూడా బయటికి పంపించకుండా అన్ని కేసులకి న్యాయం జరిగేటట్టు చూడడం నాకు మెయిన్ ఐడియా. తర్వాత చాలామంది డెస్టిట్యూట్లు ఇక్కడ ఏంటంటే అర్ధరాత్రిప్పుడు రోడ్ల మీద లారీలు కుమ్మేసి బైకులు యాక్సిడెంట్ అయ్యి అడుక్కునే వాళ్ళకి, డెస్టిట్యూట్లకి చాలామంది ఉంటారండి. వాళ్ళందరికీ కార్డు ఉండదు, బట్టలు ఉండదు, గోచి ఉండదు. అటువంటి వాళ్ళకి మా పర్సనల్గా ఉన్న ప్రైవేటు పాత బట్టలు లేకపోతే కొంతమంది డోనర్స్కి అడిగి తీసుకొచ్చి, వాళ్ళకి కార్డు లేదు కాబట్టి ఇంప్లాంట్ రాడ్ కావాలి కాబట్టి ఆ రాడ్ సంపాదించి బయట దాతలతో సంపాదించి వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళు బాగు చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ అడుక్కోవాలో వాళ్ళే చెప్తారండి. ఎందుకంటే ఆ అడుక్కునే సెంటర్కి మళ్ళీ నేనే అక్కడ డ్రాప్ చేయించి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేసిన కేసులు కనీసం 5-6-7 సంవత్సరాల్లో కనీసం 15 నుంచి 20 ఉన్నాయండి. ఆ విధంగా చాలా డొనేషన్లు కేజీహెచ్ బాగుపడాలని, మా ఆపరేషన్ థియేటర్లో ఇంకా ఫెసిలిటీస్ బాగుపడాలని సియామ్ కానీ, మందులు కానీ, మాస్కులు కానీ చాలా ప్రయత్నం చేసి చాలా ఇచ్చానండి. చాలా చేశాను. సోషల్ సర్వీస్ లాగో లేకపోతే నేను పనిచేసిన ఇన్స్టిట్యూట్లో అన్నీ ఉండాలని ఆలోచనతో ఆ విధంగా చేశాను. ఈ పర్టికులర్ స్టడీ నేను అంతకుముందు ఎంతవరకు డిస్క్రైబ్ చేసి ఉన్న ఒక చిన్న కేవ్ వేస్తే సరిపోతుంది అన్న ఆలోచనతో ఉన్న ఈ పర్టికులర్ ప్రాబ్లంకి
ఎందుకు ఇది ఊడిపోతుంది కేవేరు, దీన్ని ఏదో చేస్తే బాగుందని ఆలోచనతో ఒక స్క్రూ వేశానండి ఫస్ట్ టైం. ఆ స్క్రూ వేసి ఆ స్క్రూ నిలబడిన తర్వాత అది స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, తొందరగానే తక్కువ టైంలో కానీ పేషెంట్ వస్తే స్క్రూ వేస్తే ఆ రిస్ట్ జాయింట్ బాగా నిలబడి ఆడికి నార్మల్ ఎనాటమీ నార్మల్ ఫంక్షన్ వస్తుందని అర్థమైందండి. ఆ విధంగా ఓన్లీ కేజీహెచ్ మా పీజీల సహాయంతో, మా అసిస్టెంట్ ప్రొఫెసర్ సహాయంతో, మా అసోసియేట్ ప్రొఫెసర్ సహాయంతో నేను ఈ మొత్తం ఒక 15 కేసులు స్టడీ చేసి ఇది ఎప్పటి నుంచో ప్రజెంట్ చేయాలనే ఆలోచనతో దాన్ని అలాగా మోడిఫికేషన్ చేసుకుంటూ ఇప్పుడు దాని ఫైన్ మూమెంట్ అందరికీ ఫాలోఅప్ ఇచ్చి పేషెంట్లు అందరినీ మళ్ళీ పిలిపించి మళ్ళీ ఎక్స్రేలు తీసి మనం ప్రజెంట్ చేసే ముందు అది ఫెయిల్ అయిపోయింది సక్సెస్ అయింది అని కన్ఫర్మ్ చేసుకొని మనం వ్యవస్థకి, ప్రజలకి, స్టూడెంట్లకి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు మంచిది. అది ఫెయిల్ అయితే పనికిరాదని మంచిది ఇవ్వాలి కాబట్టి డబుల్ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ లేటెస్ట్ ఎక్స్రేస్ తీసుకొని వాళ్ళకి క్లినికల్గా మూమెంట్ ఉన్నాయో లేదో చూసుకొని పెయిన్ తగ్గిందా లేదా చూసుకొని ఈ పేపర్ ప్రింట్ చేయడం జరిగింది. మీకు మెడల్ అవార్డు ఉందండి. ఇది ఎవరికి ఇస్తారంటే ఓన్లీ సీనియర్ ఫ్యాకల్టీకి, ఎవరైతే ఎక్స్పీరియన్స్తో కొత్త విషయాలు ప్రజలకు ఉపయోగపడి చెప్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు అండి ఇది. నాతో పాటు 11 మంది ప్రజెంట్ చేశారు. దాంట్లో ఒక్క అవార్డే కాబట్టి నాకు ఇచ్చారు. కాకపోతే ఈ అవార్డు కొత్త విశేషం ఉంటే నేను చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎక్కడా కూడా ఇంతవరకు జరగలేదు. ఎవరు దీన్ని ఈ విధంగా చేయొచ్చని చూపించలేదు. నేను ప్రజెంట్ చేసే ముందే అన్ని నెట్లు అండ్ ఇంటర్నేషనల్ హ్యాండ్ సొసైటీకి కూడా ఎంక్వైరీ చేసి హ్యాండ్ సర్జన్తో మాట్లాడి అందరికీ అడిగాను. అన్ని నెట్లో కూడా బయట అన్నీ సెట్ చేశాము. నేను నా పీజీలు కలిపి అన్నీ చేశారు. దాంట్లో ఎక్కడ కూడా ఇటువంటి ఆపరేషన్ డిస్క్రైబ్ అవ్వలేదు. అలాగని కొత్త ఆపరేషన్లు ఒక 4 ఆపరేషన్లు రాసి ఉన్నాయి. కానీ అవేవి పెద్ద ప్రొసీజర్లు, ఫంక్షనల్గా కూడా చేయడం కూడా చాలా కష్టం. ఆర్థోస్కోపిక్గా చేసిన సక్సెస్ రేట్ డౌట్గా ఉంది. సో ఈ విధంగా ఒక చిన్న ఆపరేషన్తో పెద్ద సమస్యకి సొల్యూషన్ వచ్చింది అని నమ్మకం కలిగిన తర్వాత 15 మంది పేషెంట్ల మీద పరీక్ష జరిపిన తర్వాత అప్పుడు ప్రజెంట్ చేశాను. అండ్ ఇట్ ఈల్డెడ్ వెల్. అండ్ నాకు జరిగినప్పుడు కూడా మిలింద్ చౌదరి గారని ఆయన అకోలా నుంచి వచ్చారు, డిఫార్మిటీ కరెక్షన్ ఆల్ వరల్డ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన, డాక్టర్ శ్యామ్ కుమార్ గారు, ఇంకెవరో 2 అండర్ డాగ్స్ లాగా మాకు తెలియకంటే 2 జడ్జిలను కూడా పెట్టారు. సో మొత్తం 4 జడ్జిలను కలిసి అన్ని పేపర్లు విని సో నాకు అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని నాకు ఇది అవార్డు ప్రదానం చేశారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు సర్వీస్లో చాలా పేపర్లు ప్రింట్ చేశానండి. మా పీజీలతో నేను చేసిన ప్రతి వర్క్ని మా పీజీలు ప్రింట్ చేస్తారు. 30 నుంచి 40 పేపర్లు ప్రింట్ చేశాను. కానీ ఎప్పుడు కూడా ఎంతటి ఆనందాన్ని, ఎంతటి హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు, జాబ్ సాటిస్ఫాక్షన్, అది వచ్చిందండి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద డాక్టర్ వాగ్రేశ్వరి గారు అండ్ మై వసాప్ ఖాన్ 25 అండ్ మై జడ్జెస్ and especially my postgraduates and my faculty. They helped me a lot to come to this stage. And last but not least, my family also supported me very well. Thank you. Is a distal radial ulnar joint screw, a novel technique in isolated, neglected, painful ear injuries. Whenever you see in the OP, you come with a patient with old history of injury and there is a suffering but there is no fracture. So my study includes only DRUJ injuries without any fracture. So coming to my study, the distal radial ulnar joint is a diarthrodial joint. It's an articulation between the ulnar head and sigmoid notch of the radius. So you can see various notch, sigmoid notch and everything in the picture. So the distal radial ulnar joint and proximal radial ulnar joint acts as a one functional unit. That is forearm unit. Any disturbance in the one joint will cause damage and further problems in the forearm. You have DRUJ joint is a very complex joint. It has an extrinsic and intrinsic stabilizers, out of which the TFCC plays a very important role in mechanical stabilization and joint capsule and ulnocarpal ligaments. And out of all, the dorsal and palmar radio ulnar joint plays a very important role in maintaining the DRUJ stability. So I took the study from our medical college. It's a prospective intervention study. Study was done between 2019 and 2024. The Department of Orthopedics, Andhra Medical College, Visakhapatnam. So all patients are present to us with injury of past history of 6 weeks. The 6 weeks back there is an injury. All patients are symptomatic patients
And we confirmed by clinical test and radiological investigation, that is X-ray only. If symptomatic patients have normal X-ray, not showing any DRUJ gap, but there is a pain, we took a stress X-rays for the patient to confirm there is a problem. Patients also tested for laxity by examining the normal opposite joint. All patients are underwent fixation using a CC screw, which were removed after 8 weeks and getting all the movements. All patients had a 1-year follow-up. The inclusion criteria is patients with isolated, neglected, painful distal radial joint with piano key sign positive and test positive, sometimes X-ray wave positive, and the patients who are above 16 years of age gave consent, and patients who gave consent also we took into the inclusion criteria. But we excluded the patients with acute DRUJ injury and if there is an associated fracture also. Patients with ECU tendon snapping, DRUJ arthritis, ulnocarpal joint arthritis or lunocarpal arthritis and other causes of wrist pain are excluded from the study. Patients also excluded with ulnar variants, patients who are below 16 years also excluded, and patients who did not give consent also excluded. So the clinical test for diagnosis is like Bellotman test, piano key sign. So I also followed initially 6 weeks, but I found a recurrence. Then I increased the rest for 8 weeks, and after the screw removal, then gradually I found a very good result of getting a supination and pronation normally. For acute cases, that might be helpful. For chronic cases, may need a long term, or we can do an MRI study by next COSAP. Sir, I'm planning to study, sir, but for chronic cases within. Thank you. Thank you, Dr. And Venkateshwaradu medal for consultant, Venkateshwaradu gold medal for consultant goes to Dr. Loknath Sasar from AMC. And coming on to the final and most awaited ceremony, the medallion change.